సగటు వ్యక్తి రోజుకు 144 సార్లు ఫోన్ చూస్తాడు. మెలకువగా ఉన్నప్పుడు ప్రతి 6 నిమిషాలకు ఒకసారి. 2024లో ఆక్స్ఫర్డ్ బ్రెయిన్ రాట్ను సంవత్సరపు పదంగా ఎంపిక చేసింది. అల్పమైన ఆన్లైన్ కంటెంట్ అతిగా చూడడం వల్ల మనిషి మానసిక స్థితి దెబ్బతినడం. ఈ పదం మొదటిసారి 1854లో వాడబడింది. హెన్రీ డేవిడ్ థోరో ఇది ముందే ఊహించాడు. రోజుకు 7 గంటల స్క్రీన్ టైం, రోజుకు 144 సార్లు ఫోన్ చెక్ చేయడం. 5 టీనేజర్లలో ఒకరికి ఇప్పుడు డిప్రెషన్. 2010లో 12 మందిలో ఒకరికి. మనకేం జరిగింది? సోషల్ సైకాలజిస్ట్ జోనాథన్ హైట్ దీన్ని ది గ్రేట్ రివైరింగ్ అంటాడు. ఆటల మీద ఆధారపడిన బాల్యం నుండి ఫోన్ మీద ఆధారపడిన బాల్యానికి మారడం. డేటాను చూడండి. 2012 ప్రాంతంలో ఏదో మారింది. టీనేజర్ల డిప్రెషన్ ఆగకుండా పెరగడం మొదలైంది. గూగుల్ మాజీ డిజైన్ ఎథిసిస్ట్ ట్రిస్టన్ హ్యారిస్ నిజం బయటపెట్టాడు. మీరు ఒక యాప్ అయితే ప్రజల్ని ఎలా అంటించుకునేలా చేస్తారు? మిమ్మల్ని మీరు స్లాట్ మెషిన్గా మార్చుకోండి. లీవర్ లాగండి. పుల్ టు రిఫ్రెష్. అదే సైకాలజీ, అదే అడిక్షన్. టిక్ టాక్ మీ ఇష్టాలను కేవలం 40 నిమిషాల్లో నేర్చుకుంటుంది. సగటు సెషన్ ఎంతంటే 95 నిమిషాలు. ప్రతి స్వైప్ ఒక జూదం, ప్రతి రిఫ్రెష్ రూలెట్ చక్రం. ఇక్కడ అడుగు అంటూ లేదు. ఇంకా ఉంటుంది. ఇంకా ఇంకా న్యూరో సైన్స్ స్పష్టంగా చెబుతోంది. సోషల్ మీడియాలో మీ మెదడు కొకైన్ మీద ఉన్న మెదడును అచ్చంగా పోలి ఉంటుంది. అవే డోపమైన్ పాత్వేలు, అవే అడిక్షన్ పాటర్న్స్. మరి మన ఏకాగ్రత 47 సెకన్లకు పడిపోయింది. గోల్డ్ ఫిష్కు 9 సెకన్లు ఉంటాయి. రోజుకు 7 గంటలు, సంవత్సరానికి 365 రోజులు. అంటే ఏడాదికి 106 పూర్తి రోజులు పోతున్నాయి. మీరు ఏం సృష్టించగలిగేవారు? మీరు ఎవరు కాగలిగేవారు? క్రూరమైన వ్యంగ్యం ఏంటంటే సోషల్ మీడియా మనల్ని తక్కువ సామాజికంగా చేస్తోంది. గంటల తరబడి ఆన్లైన్లో ఉన్న ఒక శూన్యం ఆపడానికి ప్రయత్నించే వరకు నేను ఎంత బానిసయ్యానో నాకే తెలియలేదు. కానీ ఆశ ఉంది. ఒక ప్రతిఘటన ఉద్యమం పెరుగుతోంది. సెంటర్ ఫర్ హ్యూమన్ టెక్నాలజీలో ట్రిస్టన్ హ్యారిస్, జోనాథన్ హైట్ రాసిన ఆంగ్జియస్ జనరేషన్ యూరోపియన్ పార్లమెంట్ చర్యలు తీసుకుంటోంది. పాఠశాలలలో ఫోన్ నిషేధాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. బయటపడిన వారు అద్భుతమైన మార్పులు చెబుతున్నారు. 67% మంది నిద్ర మెరుగైంది. 72% మంది ఏకాగ్రత పెరిగింది. 58% మంది ఆందోళన తగ్గింది. 81% మంది నిజమైన సంబంధాలు పెరిగాయి. మొదటి వారం తర్వాత ఇది బాగా మెరుగవుతుంది. మీకు ఒక ఎంపిక ఉంది. మెదడు నయమవుతుంది. న్యూరోప్లాస్టిసిటీ మీకు అనుకూలంగా పనిచేస్తుంది. కొన్ని నిమిషాలు ప్లగ్ తీసేస్తే దాదాపు ప్రతిదీ మళ్లీ పనిచేస్తుంది, మీతో సహా. 7 గంటలు తిరిగి పొందితే ఒక వాయిద్యం నేర్చుకోవచ్చు. కొత్త స్కిల్లో ప్రావీణ్యం పొందవచ్చు. నిజమైన సంబంధాలు నిర్మించవచ్చు. అర్థవంతమైనది సృష్టించవచ్చు. బోరడం సృజనాత్మకతకు ద్వారం. కేవలం 24 గంటలతో మొదలుపెట్టండి. మీరు మీ ఫోన్ కాదు. మీరు మీ నోటిఫికేషన్లు కాదు. మీరు మీ ఫాలోవర్ కౌంట్ కాదు. మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అక్కడే ప్రతిదీ నిజంగా మొదలవుతుంది.